ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేలాది మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల సమస్యలు పరిష్కరించాలంటూ తీవ్ర ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పీఆర్సీ 2020 బకాయిలు, గ్రాడ్యుయేటీ పెన్షన్ అప్డేషన్స్ తదితర విషయాల్లో తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్కు చెందిన నాయకులు, సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కాలం ప్రభుత్వానికి సేవ చేసి చివరికి పెన్షన్నే నమ్ముకున్న మనల్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేయడం బాధాకరం. పీఆర్సీ 2020 ప్రకారం మాకు రావాల్సిన బకాయిలను ఇప్పటికీ ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇదేంటి అన్యాయం అని వారు ప్రశ్నించారు. వారు పేర్కొన్నట్లు పీఆర్సీ ప్రకారం 2020లో నిర్ధారించిన జీత విస్తరణతో పాటు రావాల్సిన డిఏ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని తెలిపారు. అంతేకాకుండా రిటైర్మెంట్ సమయంలో రావాల్సిన గ్రాడ్యుయేటీ, పదవీ విరమణ ప్రయోజనాలపై అనేక శాఖల నుంచి క్లియరెన్స్లు లేక ఆలస్యం అవుతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. హక్కుల కోసం మరియు ఉపాధ్యాయ నాతోటి చేస్తామని ఏమైనా సార్ నేను మార్చి వరకు నా ఫ్రెండ్ నీకేంటి నువ్వు రిటైర్ అయిన తెల్లారే వస్తే బాగా నా దగ్గరే ఉన్నదే నేను ఉద్యోగ విరమణ చెందినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సంవత్సరన్నర కాలం నుంచి రాకపోవడం వల్ల మేము ఇలా ధర్నా చేపట్టడం జరిగింది. మాకు రావాల్సినటువంటిది ఒక పెన్షన్ తప్ప ఎలాంటి బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఇవాళ ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ ఏకతాటిగా రేవా బ్యానర్ ఆధ్వర్యం లోపల ఇవాళ ధర్నా చేపట్టడం జరిగింది. మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, జిఏఎస్ కానీ, కంపిటీషన్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, గ్రాట్యుటీ కానీ ఇవన్నీ ఏది లక్షల రూపాయలను ప్రభుత్వం దగ్గర పెట్టుకొని సంవత్సరన్నర కాలం నుంచి మమ్మల్ని వేదనకు, మానసిక వేదనకు గురి చేస్తున్న సందర్భంలో ఇవాళ అనివార్యంగా మేము ఈ ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి రిటైర్మెంట్ అంటే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇలా ప్రభుత్వానికి మేము ఒక గుణపాఠం చెప్పాలని చెప్పి మా సమస్యల సాధన కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి అవసరమైతే మేము నిరాహార దీక్ష చేపట్టి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడదామని చెప్పి తెలుపుతూ తక్షణమే ప్రభుత్వం మాకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు మేము బిల్లులన్నీ సబ్మిట్ చేసినప్పటికి కూడా 35 నుండి 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని మాకు రావాల్సిన డబ్బుల కొరకు బిల్లులన్నీ సబ్మిట్ చేసినప్పటికి కూడా అనా పైసా రాకపోవడం వలన కొన్ని నెలలు వేడి చేసి మానసిక ఆందోళన చెంది ఇక రావేమో అని మాలో కొంతమంది గుండెలు ఆగిపోవడం వలన ఒక సమాయత్తమై మా బాధతప్త హృదయంతో అనివార్యంగా ఈ సంఘం ఏర్పాటు చేసుకొని ఇవాళ ధర్నా చేయబోతా ఉన్నాం. మరి మాకు రావాల్సినవి, మాకు ఇవ్వవలసినవి మేము దాచుకున్నటువంటి డబ్బులు మాత్రమే అడుగుతున్నాం తప్ప మేమేమి ఉచితాలు అడగడం లేదు, మేమేం గౌతమ్మ కోరికలు కోరడం లేదు. మేము నెల 35 సంవత్సరాలు దాచుకున్న 5,000 3,000 రూపాయల చొప్పున ఒక 10-15 లక్షలు, ఒక 250 చొప్పున 35 సంవత్సరాలు దాచుకున్న 3-4 లక్షల రూపాయలు సిఏఎస్ అయితేనేమి, కమిటేషన్ అయితేనేమి, పిహెచ్ఎల్ అయితేనేమి ఇవన్నీ రావాల్సినవి రాకపోవడం వలన మానసిక ఆందోళన చెందుతూ నెల పెన్షన్తో మేము మా జీవితాన్ని వెళ్ళదీయలేక మా ఇంట్లో సతమవుతున్న సమస్యలతో బాధపడుతూ